ఒక కమిటీ ఉంటే పకడ్బందీగా వ్యవహారం జరుగుతుందని చెప్పి మొట్టమొదలు చెప్పిందే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నివేదించిందే మనం. చెప్పినాక మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఏందయ్యా మీరు గడబడి చేస్తున్నారు, బీహార్లో ఆగమాగం చేసిండ్రు, ఇగో గిన్ని రకాల ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పుడు మన దేశంలో ఎన్ని ఐడి కార్డులు ఉంటాయి ఒక మనిషికి? పాస్పోర్ట్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, తర్వాత నీకు మన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, బ్యాంక్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది, పాన్ కార్డు, 12 రకాల కార్డులు ఉన్నాయి ఈ దేశంలో. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ 12 ఏది ఇచ్చినా ఓకే, ఫలానాది ఉన్నది ఫలానాది లేదని గడబడి చేయొద్దు, ఆ 12 ఏది ఇచ్చినా కూడా ఆ మనిషిని మీరు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పింది. చెప్పినాక ఎందుకంటే ఇప్పుడు చదువు కోసం, ఉద్యోగం కోసం వరంగల్కి నుంచి హైదరాబాద్కి వస్తాం, హైదరాబాద్కి నుంచి ఢిల్లీకి పోతాం, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి అమెరికా కూడా పోతాం. ఎందుకంటే మనిషి బతుకుదెరువు కోసం కదులుతూనే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం హైదరాబాద్ని పుట్టినామా? నేను పుట్టలే హైదరాబాద్, నేను కరీంనగర్లో పుట్టినా, ఇక్కడికి వచ్చినా, చదువుకున్నా, ఇక్కడ సెటిల్ అయినా. అట్లా ఎంతోమంది ఉంటారు 7-7 వచ్చి ఇవాళ బతుకుదెరువు కోసం, చదువు కోసం, వైద్యం కోసం, అవసరాల కోసం, పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళు కోట్ల మంది ఉంటారు. కాబట్టి మరి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినావు కాబట్టి నీ ఓటు అక్కడ కట్ చేస్తా ఇక్కడ కట్ చేస్తా అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందుకే జాగ్రత్తగా చేయాలి అన్న ఉద్దేశంతోన మనం మొత్తం డీటెయిల్గా చెప్పినాం. చెప్పినాక ఇవాళ మీకు శ్రీనివాస్ యాదవ్ గారు చాలా చక్కగా మీకు డీటెయిల్డ్గా చెప్పినారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటిది అంటే, ఇప్పుడు మనం ఇది మీకు ఇచ్చినారు అందరికీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఏంటంటే శ్రీనివాస్ యాదవ్ గారు, ఎందుకంటే నేను ఇందాక గుర్తుగానే చెప్పలేదు, ప్రణాళికతో పనిచేసే మనిషి. ప్రణాళిక అంటే మంచి పకడ్బందీ స్ట్రాటజీ ఉంటుంది, ఏం చేసినా పర్ఫెక్ట్ ప్లానింగ్, వ్యూహం ఉంటుంది శ్రీనివాస్ యాదవ్ గారిది. ఏం చేసిండు ఇలా? లాస్ట్ టైం ఎస్ఐఆర్ జరిగినప్పుడు, ఎప్పుడు 2002లో ఏం ఓటర్ లిస్ట్ ఉండే ఆ ఓటర్ లిస్ట్ కూడా తెప్పించిండు. అందులో మీ డివిజన్ల మ్యాపింగు కాలం కూడా ఇచ్చిండు మీకు మొత్తం కింద. అంటే ఏమిటిది? 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అప్పుడు తెలంగాణ లేదు. అప్పుడు కాన్స్టిట్యున్సీ నెంబర్ 208 సనత్ నగర్. అప్పుడు మళ్ళీ కాన్స్టిట్యున్సీ కూడా ఈ రోజున్న కాన్స్టిట్యున్సీ ఆ రోజు లేదు.